అయినా టమాటో పండించే ప్రతి రైతులు మన పంటలని జాగ్రత్తగా కాపాడకుండా అయినా మనకి మంచి రోజులు అనేది వస్తున్నాయి త్వరలోనే. ఎందుకంటే చూస్తే కనుక ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా అంటే చాలా వరకు రెడ్ అలర్ట్ అనౌన్స్ చేసినారు. ఒక వారం నుంచి చూస్తే కనుక టమాటోలు పండించే ఏరియాలో వర్షాలు అనేది పడుతున్నాయి. అంతంత మాత్రమే వర్షాలు పడుతున్నాయి. ఇకపైన రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు పడుతున్నావు అనేది వాతావరణ శాఖ చెప్తున్నారు. ఏ ప్రాంతంలో చూస్తే కనుక మహారాష్ట్ర పలు ప్రాంతాల్లో ఉంది. నాసిక్, పూణే, నాగ్పూర్, సోలాపూర్, లాతూర్, చంద్రపూర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉంటామని అనౌన్స్ చేసినారు. మధ్యప్రదేశ్లో శివపురి ఈ ప్రాంతాల్లో కూడా అనౌన్స్ చేసినారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ వాళ్ళు అనౌన్స్ చేసినారు. అదేవిధంగా చూస్తే కనుక ఢిల్లీలో, ముంబైలో, నాసిక్లో చూస్తే కనుక 2-3 రోజుల నుంచి చాలా అంటే భారీ వర్షాలు ఎక్కడ చూసినాను వానలు అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు పడుతున్నవి. బయట రాష్ట్రాల నుంచి పంట నష్టాలు ఒక 40% వరకు ఇంతవరకు 40% పంట నష్టాలు అనేది చాలా జరిగినవి. ఇంకా రానున్న 5 రోజుల్లో వర్షాలు ఎక్కువగా స్టార్ట్ అయ్యి వర్షాలు ఎక్కువగా పడితే కానీ ఇంకొక 40% పంటలు అనేది నష్టపోతారు. ఆల్రెడీ 40% పంటలు నష్టపోయినవి. ఇంకా రానున్న 5 రోజుల్లో వర్షాలు పడితే ఇంకొక 40% నష్టపోతే 80% టమాటో అనేది అన్ని చోట్ల తగ్గిపోతుందండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కర్ణాటక ఈ సైడ్ కోలార్ సైడ్ చూస్తే కనుక కోలార్ సైడ్ వైరస్లు ఎక్కువ పారినప్పటి అక్కడ వచ్చి సగానికి సగం పంటలు పోయినవి. మిగతా 50% పంటలు మట్టుందా అక్కడ ఉండేవి కోలార్ సైడ్ కర్ణాటక సైడ్లో. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకుంటే కనుక మనకు మంచి రోజులు అనేది త్వరలోనే ఉన్నాయని, ఇంకొక 10 రోజులు 15 రోజుల్లోనే రేట్లు పెరిగేదానికి చాలా అంటే చాలా వరకు అవకాశాలు ఉంటుందండి. ఎందుకనగా చెప్తున్నానంటే ఇంకా 5 రోజుల తర్వాత ఉత్తరాది రాష్ట్రంలో 70-80% పంటలు అనేది నష్టపోతాయి. తమిళనాడు సైడ్ అయితే ఇంకో 10 రోజుల్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ వచ్చే దిగుబడి అనేది తక్కువగా ఉంది. కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ బారిన కొన్ని చోట్ల పంటలు అనేది సగానికి సగంగా వస్తున్నాయి. మన సైడ్ చూస్తే కనుక లాట్లు మార్కెట్లకి ఎక్కువ వస్తున్నది. మనకి మార్కెట్లకి దిగుమతి ఎంత వచ్చినా కూడా టమాటోలకి ఇంకా 10-15 రోజుల వరకు డిమాండ్ అనేది 15 రోజుల తర్వాత డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుందండి. వర్షాలు బారిన కొన్ని చోట్ల టమాటో పంటలు నష్టపోతాయి. దానివల్ల మనకి డిమాండ్ అనేది ఎక్కువ పడుతుంది. మన సైడ్ ఎంత లాట్లు వచ్చినా కూడా డిమాండ్ వలన రేట్లు అనేది పెరిగే అవకాశాలు చాలా అంటే చాలా వరకు ఉంటుందని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.